లలిత సహస్రనామం చరిత్ర ఏమిటి? లలిత సహస్రనామం హిందూ మతంలోని 18 ప్రధాన పురాణాలలో ఒకటైన బ్రహ్మాండ పురాణంలో భాగము. ఇది బ్రహ్మాండ పురాణంలోని ఒక విభాగమైన లలితోపాఖ్యానంలో విష్ణు అవతారమైన హయగ్రీవుడు మరియు జ్ఞానము మరియు భక్తికి ప్రసిద్ధి చెందిన గౌరవనీయులైన ఋషి అగస్త్య ముని మధ్య జరిగిన సంభాషణ సమయంలో వెల్లడి చేయబడిందని చెప్తారు. పురాణాల ప్రకారం లలిత సహస్రనామాన్ని వాక్ దేవతల మార్గదర్శకత్వంలో సప్త ఋషులు అంటే 7 గొప్ప ఋషులు రచించారు. వాక్ దేవతలు వాక్ శబ్దం మరియు ఉచ్చారణ శక్తిని వ్యక్తీకరించే దైవిక జీవులు. 8 వాక్ దేవతలు ఉన్నారు. వారు జ్ఞానము, సంగీతము మరియు వాక్ దేవత అయిన సరస్వతి స్వరూపాలుగా పరిగణించబడతారు. అందుకే లలిత సహస్రనామాన్ని క్రమం తప్పకుండా జపించే వారికి వాక్ మరియు జ్ఞాన దేవతలైన ఈ 8 వాక్ దేవతల ఆశీస్సులు లభిస్తాయి. వాక్ దేవతల పాత్ర ఏమిటంటే దివ్యమాత శ్రీ లలితా త్రిపుర సుందరి యొక్క 1000 నామాలను ఉచ్చరించే పనిని వాక్ దేవతలకు అప్పగించారు. వారు ఈ జ్ఞానాన్ని నేరుగా దివ్యమాత నుండే పొందారని, ఆమె తన వివిధ కోణాలను, లక్ష్యాలను మరియు మహిమలను వారికి వెల్లడించిందని నమ్ముతారు. వాకు దేవతలు ఈ 1000 నామాలను ఒక నిర్దిష్ట క్రమములో అమర్చడంలో ఋషులను ప్రేరేపించి మార్గనిర్దేశం చేశారు. ఇది దైవిక తల్లిని కీర్తించడమే కాకుండా కవితాత్మక మరియు లయబద్ధమైన నిర్మాణాన్ని కూడా అనుసరించింది. ఈ స్తోత్రాన్ని జపించడం వలన శక్తివంతమైన కంపనాలు ఉత్పత్తి అవుతాయని, ఇవి దైవిక తల్లి శక్తితో ప్రతిధ్వనిస్తాయని నమ్ముతారు. ఈ 1000 నామాలు కేవలం వర్ణనాత్మకమైనవి మాత్రమే కాదు, శక్తివంతమైన మంత్రాలుగా పరిగణించబడతాయి. ప్రతి నామాన్ని భక్తితో జపించినప్పుడు అది సూచించే దైవిక తల్లి యొక్క నిర్దిష్ట అంశాన్ని ప్రేరేపిస్తుందని నమ్ముతారు. లలిత సహస్రనామం కేవలం ఒక స్తోత్రం మాత్రమే కాదు, మానవాళికి ఒక దైవిక బహుమతి. దైవిక తల్లి యొక్క అనంతమైన కృప మరియు శక్తితో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం.